ఆయన ఎమ్మెల్యే అని మాటే లేదు మాకు ఇక్కడ. ఆయన ఏ రోజు వస్తాడో ఏ రోజు పోతాడో. ఆయన అమర్నాథ్ రెడ్డి పోయేటప్పుడు ఎట్లా అంటే నమస్కారం పెడతాడు. అమర్నాథ్ రెడ్డి కనిపిస్తారు కానీ అసలు వెంకటేష్ గౌడ్ కనిపించారంట. ఆయన అనేది మాకు లెక్కాచారము అనేది పద్ధతి. ఈయన అదేదో చెప్తామే, ఏమని అడిగినా కూడా రెస్పాన్స్లే పాడులే అని అడిగినా అంతే. వెంకటేష్ గౌడ్ గారు కనపడరు అసలు. ఎక్కడ కనపడుతుంది? కనపడేది పాడులే. ప్రభుత్వంలో మద్యపాన నిషేధం చేస్తా అని జగన్ గారు అన్నారు. ఏమైనా మద్యపాన నిషేధం అమలైందా? ఏడ అమలైంది. కర్ణాటక వస్తాడు, తాగుతాడు, పడతాడు, రోడ్లో పోతాడు. ఏముంది, వచ్చిన పోతాను, తాగుతాను. ఎవరు తాగను. ఈ చెత్త పన్ను ఇవన్నీ వేరే స్టేట్లలో లేవు. చెత్త పన్ను జిఎస్టీ పెట్టారు, ఇంటి పన్ను పెట్టారు. ఏం పన్ను బట్టి కట్టుకుంటేది కాదు. చెత్త చూడే వాళ్ళకి డబ్బులు లేకుండా వాళ్ళు వర్క్ పోయాయంటారు. వాళ్ళకి కమిషన్ వాళ్ళకి చిల్లర పాటిస్తే వాళ్ళు చేస్తారు. కట్టినా ఏముంది, కట్టినా చేస్తాం పోయా నీది ఒక ఇల్లు అంటారు. ఇంకా ఆడపోతే వాళ్ళు కట్టాయి అంటారు. అంత మామూలు. ఇంకా అమర్నాథ్ రెడ్డి గారు వస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసేశారు కదా. అవును, అది వాళ్ళ స్వార్థానికి వాళ్ళు చేస్తారు. అది సహజం. ఎలాంటి వీళ్ళు తీసే వాళ్ళు పెట్టి వాళ్ళ కోసం చేస్తారు. అయినా కానీ ప్రజలకు ఉపయోగపడేది ఏముండదు. ప్రభుత్వంలో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? వర్షం ఉన్నా కూడా దానికంటే పారిశుద్ధ్యం ఉన్నాయి. ఏం లాభం? రెస్పాన్స్ అనేది లేదు. అడిగితే నువ్వు ఒకటే గొప్ప పోయా అంటారు. దాని గొప్పలో వచ్చేసి ఏదో చిన్న ఏదో పొరపాటు ఏదైనా అడిగితారు మాది పరిస్థితి అంటే వస్తాం పోయా. ఇప్పుడు కరెంట్ ఆఫీస్ 3 రోజులు అయింది కరెంట్ లైన్ తీసేసి. బిల్లు కట్టినా మళ్ళీ వస్తాం పోయా నీ దగ్గర ఉండేది. ఇప్పుడు 6 నెలల నుంచి లైన్ అయితే తెగిపోయింది. తెగిపోయి మీటర్ మినిమం వస్తా ఉంది, కడతానే ఉండా. కేబుల్ వేసుకోవా నువ్వు అంటారు. ఏం కేబుల్ నేను ఎక్కడ? విద్యుత్ ఛార్జీ రేట్లు కూడా పెరిగా, అన్ని పెరిగాయి. పెంచి లాభం మేము కట్టకుండా ఫీజు పెరిగేస్తారు. మాకు తిరుగుబాటు 6 మంది వర్కర్ పెట్టుకుని 6 మంది లేబర్ ఇచ్చేవాడు. కుసవ పెట్టుకుని లేబర్ ఇవ్వాల. ఏదో కూరమని అడుక్కోవాల్సి ఉంది, ఏదో కాలం తెలిసింది. మరి అమర్నాథ్ రెడ్డి బెస్టా వెంకటేష్ గౌడ్ గారు? ఉన్నప్పుడు కొంచెం మానవత ఏదో అవసరం పోతే మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఏదో వచ్చినా ఏముండదు. మన బతుకులు మనకు. షర్మిల గారు వైసీపీ ప్రభుత్వం జగన్ గారినే విమర్శిస్తున్నారు కదా, సొంత చెల్లి అయ్యుండి. చెల్లి అది రాజకీయ పరం సార్. అది ఎట్లా వాళ్ళు ఇంకా ఎట్లా ఉంటుందో తెలీదు. ఎలాంటి ఈరోజు అట్లా ఉండదు, రేపు ఎవరి ఓట్లు చీల్చుతుంది. ఏం చీల్చేది సమస్య అనేది కాదు. అది ఎట్లా వస్తుంది ప్రభుత్వం అనేది ఆ టయానికి లెక్కాచారమో లేదు చేస్తాడు. రేపు అన్నదం ఒకటి అక్క చెల్ల ఒకటి అయిపోవచ్చు, లేదంటే విడిపోవచ్చు. వాళ్ళ విభేదాలు ఉంటాయి. నైట్ కలిసి ఓకే అయిపోతుంది. జగన్ గారు 175కి 175 నాదే అంటున్నారు. అది అదేదో చెప్తామే. ఒక బస్సు సౌకర్యం చూడే, ఒక బస్సులు లేవు, పాడు లేవు. అన్ని బస్సులు గవర్నమెంట్ వెళ్ళిపోయినాయి. మేము బస్సులు పోవాలంటే మా మిస్సెస్ గారు పంపితే 1.5 గంట కాసుకున్నాం బస్ స్టాండ్లో. బస్సులు ఏదో కర్ణాటక బస్సు ఒకటి వచ్చింది, దాన్ని ఎక్కినాము. అన్నీ పోతాయి, ఏవి లేవు, బస్సులే లేవు. రాత్రి 10 గంటలకు వచ్చిన పొలంనేరికి బస్సుల్ని ఆయన సొంత వాడి వాడుకుంటారు. ఏం చేసేది? వాళ్ళ ప్రభుత్వం జరిగిపోతా ఉంది. మనం ఏం నిన్న నేను చిత్తూరులో నారాయణ స్కూల్లో ఆ కళ్ళ ముందనే ఒక నిమిషం వచ్చినారు. ఆయన స్కూల్కి అబ్బాయిని తీసుకు బయట వచ్చినాడు. వచ్చి ఫోన్ తీసి పంపుతాం. మేము రోడ్లో ఉన్నా వచ్చిన 4 వచ్చారు. స్పాట్లో నరికినారు. పేపర్ కొంది కదా ఇప్పుడు ఆంధ్రత కూడా స్పాట్లో మా కళ్ళ ముందు నరికేసినాడు. 3 వచ్చినా 3 నరికేసినారు. ఒకే తొక్కేసినారు, చనిపోయినారు. మా కళ్ళ ముందర పేరెంట్స్ ఆయన పోలీస్ కేసులు. ఒక అరగంట సేపు మాకు ఉన్న భయపడి మేము పోలేదు, కానీ ఒక్కరు రాలేదు. అంబులెన్స్ 108 మేమంతా ఫోన్ చేసి మళ్ళీ 1 అవర్ తాలి పోలీసులు వచ్చినారు. అప్పటికి అంబులెన్స్లో బాడీ తీసుకెళ్ళిపోయినా. కళ్ళ ముందు నారాయణ స్కూల్ కాలు క్రాస్ కానీ నిన్న మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది. 6 గంటలు ఎవరు రాలేదు. అంబులెన్స్ ఉన్నా మేము ఫోన్ చేస్తే వచ్చి ఎక్కి మళ్ళీ వేసిపోయినారు. ప్రభుత్వం పట్టించుకోదాం. 1 గంట ఫోన్ చేస్తే ఎవరు రాలా. మళ్ళీ వచ్చినారు. ఇవాళ రిస్క్ వాళ్ళ ఇంట్రాగేషన్ ఎవరు నువ్వు ఎక్కడ ఎప్పుడు చూసినావు, ఎవరు జరిగింది, ఎవరు అంటారు. మాకెందుకు రారు స్వామి గమన స్కూల్కి వచ్చేసాము. మా అబ్బాయి నారాయణ స్కూల్ టీడీపీ ప్రభుత్వంలో ఇట్లుండేదా? రౌడిజం తక్కువే సార్. రౌడిజం అనేది తక్కువ. ఇప్పుడు ఉండే సమాజానికి అండ ఉండాలి, రాజకీయ అండ ఉండాలా, లేకుంటే బతకలేరు. చేయాలా, డబ్బైనా ఉండాలి, రాజకీయ అంటైనా ఉండాలి. వాడి మీద కేసులు పెట్టడం సార్. అదే అడిగినప్పుడు ఏదో ఒకటి చేయడము, దానికి మనం నోరు మూసి మనకి ఎందుకు రాబా. అడిగినామనుకో వీడియో ఎగురుతానట్టు పెద్దగా వీడియో చూడరామంది, లైన్ ఉంది, వానికి ఇది కట్టినాడా, ట్యాక్స్ కట్టినాడా, లేదంటే కరెంట్ బిల్ కరెక్ట్గా ఉందా, లోడ్ ఎక్కువ ఉందా అని ఆలోచన. దానికి నీకెందుకు వేరే వాళ్ళు నీకెందుకు రారే, నువ్వు పని చేసుకోపోరా. మీ సమస్యలు ఉంటే మరి వెంకటేష్ గౌడ్ గారికి కలిసి చెప్పడం ఏం సార్? ఇక్కడ ఉండే ఆఫీసులు చెప్పేదానికి ఏముంది? పోయా వస్తాం పోయా నీ ఊరిదాన్ని ఉండే అంటారు.
వేగ మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎందుకు రావాలతో పెంట పెట్టుకుంటాం, నీ వల్ల ఈ పని చేసుకోపరా, లేదో 100 రూపాయలు వచ్చినా 100 రూపాయలు ఇచ్చేవాడు లైన్ ఇచ్చేసి పోతాడు. మరి అంత దారుణంగా ఉందా అన్న? ఎందుకు దారి చెప్పలేక సార్ ఏం చెప్తే రూల్స్ మాట్లాడుతూ ఉంటాం. మనం రూల్స్ మాట్లాడితే ఏం చేసేది? మనం 6 మంది వర్కర్ పెట్టుకున్నాం, 6 మంత్స్ మనం ఏం చేయాలి? వాళ్ళ సాయంత్రం లేబర్ 4,000 3,000 నేను ఇవ్వాలా? నువ్వు మా వాళ్ళు ఏమన్నా చెప్తావు, నువ్వు ఎందుకు రా పెంట పెట్టుకుంటావు? ఏదో ఇచ్చేసి చేపించుకుని కాలం దోసేరా, మనకెందుకు రా పెంటరి? వాడు వస్తాడు, కేబుల్ పెడతాడు, మినిమం ఎంత ఉంది నీకు అంటాడు. సార్ పలాది ఎస్పీ అని ఎస్పీ లేదు ట్రాన్స్ఫర్ పెట్టుకోవారా నువ్వు అంటాడు. 28 ఏళ్ళు టీ ప్లేస్కి వచ్చింది, ఈ బిల్డింగ్ కట్టింది 28 ఏళ్ళు అయింది. అప్పుడు ఎవరో లేరు. ఇప్పుడు నువ్వు మీటర్ పెట్టుకోరా, అది పెట్టుకోరా, ఇది పెట్టుకోరా అంటే ఇంకా మనకెందుకు పెంట, దూరంగా ఉండిపోతాము. ఈ సమస్యలు ఏమో సర్దేదా చూసుకుని ఒక గంట అయింది బస్సులే వదిలేసి వచ్చిన. ప్రభుత్వం మారితే బెస్టా, మారకపోతే బెస్టా? ఏం జనాల మార్పు రావాలి సార్. నేను ఈ పక్క డబ్బు జాబులు వేసి, ఈ పక్క డబ్బులు 5,000 వీడు 2,000 జాబులు వేసుకుంటే ఏడు సార్ మారుతా. ప్రజల్లో మార్పు రాలా. స్టడీ ఆట వెళ్ళిపోయింది, రోజుగా రిజర్వేషన్ అది ఇదని. మెరిట్ ఎవరికి చూసి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారా? ఎవరికి లే. చదువుకున్నాడు వాడు 80% 90% వచ్చిన జాబ్లో ఏమీ లే. క్యాస్ట్ ఫీలింగ్ తక్కువ 35 వస్తే వాడు మార్క్స్, వాడు పాసు, వాడు ఎక్కడ చేస్తాడు? ఇప్పుడు ఒక్క మాటలో 2024లో పలమనేరులో అమర్నాథ్ రెడ్డియా, వెంకటేష్ గౌడ? ప్రజలు మార్పు రావాలి సార్. చూసి కరెక్ట్గా ఓటేస్తే వాళ్ళకి భయం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ప్రకారం ఎవరు? ఒక్క పేరు అంటే ఎలా అంటే పోయినసారి ఓటు వేయలేదు సార్. ఎలా అంటే సమస్యలు నిదార్థం చెప్పేస్తాను. ఈసారి కూడా ఏమంటే ఒక మనిషి ఉండాలని, ఓటు హక్కు ఉండాలని వేయాల్సిందే, కానీ మనకు మార్పు జరుగుతుంది, మనకేదో మేలు జరుగుతుంది. అదంతా ఎలా అంటే ప్రభుత్వం మారాలా, యువశక్తి ఇది కావాలా. ఎలా అంటే ఎందుకు మనం ఓటు వేసి మనకి ఏం చేస్తాను ప్రశ్నించే ఇది వస్తే అయితే, లేదంటే నేను 5,000 ఈ పక్క, నీకు 5,000 ఈ పక్క, 5,000 జోలో పెట్టుకునే కళ్ళు మూసాడు ఓటు వేస్తాను. థ్యాంక్ యూ. Please like and subscribe Eagle Andhra.